తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మనం దేవతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో యక్షిణీ దేవతలు అని చెప్పి వింటూ ఉంటాం. అయితే ఈ యక్షిణీ దేవతలు ఎవరు, నిజంగా ఉన్నారా అనే ఒక ప్రశ్నను గనక మనం తీసుకున్నట్లయితే, మనం నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తున్న ఒక్కొక్క రూపంలో కొన్నిసార్లు మనం కాల రాత్రి అని చెప్పి ఇలాంటి ఒక అవతారాన్ని కూడా మనం అమ్మవారిని అలంకరించి పూజిస్తూ ఉంటారు. ఆ కాలరాత్రి అమ్మవారినే యక్షిణీ దేవత అని కూడా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారట. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే నాకు తెలీదు. అసలు కొంతమంది అయితే ఈ యక్షిణీ దేవతలు అంటే ప్రకృతి యొక్క ఆత్మస్వరూపాలు అని చెప్పి, అంటే ప్రకృతి దేవతలుగా కొంతమంది ఉంటారు కదా, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ యక్షిణీ దేవతలు ఎవరు, నిజంగా ఉన్నారా, యక్షిణి అంటే ఏంటి, వీళ్ళని ఆరాధించవచ్చా? ఇప్పుడు మనం ఏదైతే శివుడు, పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళని ఆరాధిస్తున్నామో అదే విధంగా ఈ యక్షిణీ దేవతలను కూడా ఆరాధించవచ్చా? మరి ఆరాధిస్తే మనం అందరం కూడా కామ్యం కోసమే ఆరాధిస్తూ ఉంటాం ఎక్కువగా దేవతలు, అంటే భక్తితో కొంతమంది, కామ్యంతో కొంతమంది. అసలు ఏ రకంగా ఆరాధిస్తే వీళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చో దాని గురించి కూడా తెలియజేయండి. యక్షిణీ దేవతలు ఉన్నారమ్మా. యక్షిణీ దేవతలు మానవుడి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట. మానవుడు ఇట్లాగా ఉంటే ఆ పై దేవతలు ఎవరంటే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలు, త్రిమూర్తులు, ఆది పరాశక్తి, దుర్గాదేవి, ఇలా వరుసలో ఇది. మానవుడి కంటే క్రింద ఏమంటాడు భగవద్గీతలో క్లియర్ గా చెప్తాడు, నేచ మర్త్యాది యోనుల్లోకి విసిరేస్తానన్నాడు. మర్త్యలోకం అంటారు మన భూలోకాన్ని. సో ఈ క్రింద క్రిమికీటకాదులు, తర్వాత చనిపోయినటువంటి ఆత్మలు, రాక్షసులు, ఇలా మనం డౌన్ ఫాల్, ఈ క్రింద నెగిటివ్ ఒక ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకున్నప్పుడు 0 మనం మానవుడైతే, పాజిటివ్స్ అన్ని పైన, నెగిటివ్స్ అన్ని కింద. అందుకని క్షుద్రారాధనలతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్షుద్రారాధనలో ప్రేతాత్మల వేరు. ఈ యక్షిణి అనేటటువంటి జాతి దేవతలకి రాక్షసులకి మధ్యలో పుట్టింది. ఈ వీళ్ళకి కోపం ఎక్కువ యక్షిణికి, కానీ కామరూపులు వీళ్ళు. ఏ రూపంలో కావలిస్తే ఆ రూపంలో వస్తారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ టాప్ పోస్ట్ లో ఉన్నటువంటిది ప్రైమ్ మినిస్టర్ అనుకో, ఆమె దుర్గాదేవి, ఈ సృష్టికి అధిపతి. పార్వతీదేవి అనుకున్నాం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వీళ్ళంతా టాప్ హైయెస్ట్ గ్రేడ్ దేవతలు. వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే యక్షిణీలు, గంధర్వులు, కిన్నెర్లు. ఒకానొక సందర్భంలో మనం యక్షస్వరూపాయ జటాధరాయ అని మనం శివుణ్ణి కూడా యక్ష రూపంలో కొలుసుకోవచ్చు. అలాగే పార్వతీ అమ్మవారు అంటే దుర్గాదేవి కూడా కాళరాత్రి రూపంలో ఆమె మొత్తం అందరినీ చంపుద్ది కదా, రాక్షస రూపం కదా కాళరాత్రి కాళికాదేవి అంటే, అప్పుడు యక్షిణీ రూపంలో వస్తుంది. నవదుర్గలలో ఒక రూపం కాళరాత్రి. తర్వాత సప్తమం కాళరాత్రిశ్చ, సప్తమ రూపం వచ్చేసరికి అది 7 నెంబర్ కూడా స్పిరిచువల్ నెంబరు అండ్ ఆత్మలకి సంబంధించినటువంటి నెంబర్, స్పిరిచువల్ నెంబర్. అందువలన 7 కనెక్ట్ అవుతుంది అనమాట. 7 రోజుల్లో చేయాలి ఈ సాధన, యక్ష సాధన. నెక్స్ట్ ఈ అమ్మవార్లు ఏంటంటే హయ్యర్, ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే ప్రోటోకాల్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ని వాళ్ళ ఈజీగా ఎలాగైతే కలుస్తామో ప్రోటోకాల్ ఉండదు కాబట్టి, అలా ఈ యక్షిణీలు, గంధర్వుల్ని, కిన్నెర్ని, కింపురుషులు వీళ్ళంతా ఎవరు హాని చెయ్యనటువంటి శక్తులు వీళ్ళు. మనం ఏదైనా సరే మనము చేసేదాన్ని బట్టే అవతల రిజల్ట్ కూడా మనకు వస్తుంది ఎక్కడైనా సరే. ఈవెన్ రాక్షసుల్లో కూడా ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మాట, క్షుద్రశక్తులైనా ఇవైనా కూడా ఒక కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట, మాట మీద నిలబడ్డం. ఉదాహరణకి కామాఖ్య అమ్మవారిని మనం తీసుకున్నప్పుడు రాత్రి లోపల, తెల్లారి సూర్యోదయం అయ్యే లోపల నువ్వు కట్టేసేయాలా, కడితే నన్ను పెళ్లి చేసుకోవచ్చు, కట్టకపోతే కనుక నువ్వు నన్ను చేసుకోకూడదు అంటుంది కామాఖ్య అమ్మవారు. వాడు నిజంగానే కట్టేస్తాడు నరకాసురుడు. కట్టేస్తే అప్పుడు ఎవరో వచ్చి చెప్తే అమ్మవారు ఏం చేస్తుంది, దుర్గమ్మవారు కోడిని సృష్టించి సూర్యోదయం కాకముందే కూయించేస్తుంది. కూయించేసినప్పుడు ఏమైంది,
వాడు ఇదిగో తెల్లారి లోపల నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి క్యాన్సిల్ అని అంటే వాడు ఎథిక్స్ ఒప్పుకున్నాడు. అంటే రాక్షసులైనా ఎవరైనా సరే ఒక పద్ధతి పద్ధతి ఉంటుంది. ఉంటుంది. కాబట్టి యక్షిణికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మనం మిస్బిహేవ్ చేస్తే యక్షిణులు ఒప్పుకో. ఇప్పుడు యక్షిణులు ఏం చేస్తాయంటే టెస్ట్ చేస్తాయి కదా. ఇప్పుడు మనం అవును. ఒక 6th క్లాస్ స్టూడెంట్ మనం ఉన్నాం, అసైన్మెంట్లు టెస్ట్లు గిస్ట్లు పెడతాం, పాస్ అయితేనే 7th ప్రమోట్ చేస్తాం. ఆ విధంగా యక్షిణీ సాధన చేసినప్పుడు కొంచెం తీవ్రంగా ఉంటాయి ఇవి. ఈ సాధనలు చేసేటప్పుడు మోహింపజేస్తాయి మగాళ్ళని. కామరూపం స్త్రీల రూపంలో మంచి సుందరమైనటువంటి రూపంలో వస్తారు. వీళ్ళు కనుక సొల్లు కార్చుకున్నారా ఫ్లాప్ అక్కడ సాధన. అందువలన మరి నేను చేయనండి, నేను చాలా స్ట్రిక్ట్ అండి, నేను చాలా ఉంటానండి అంటారు. కానీ ఉండలేరు. ఎందుకనంటే జగత్ సౌందర్యం యక్షిణిది. సాక్షాత్తు విశ్వామిత్రుడే మేనక అప్సరస మేనక వస్తే అయిపోయాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియనటువంటి వాళ్ళు సాధకులు వాళ్ళు ఏం చెప్తారంటే యక్షిణితో వస్తుంది, మీ భార్యను చంపేస్తుంది, తనే మీతో ఉంటుంది, మీతో సంభోగం చేస్తుంది, ఇంకా మీతోనే ఉండిపోతుంది, ఇలా పిచ్చి పిచ్చి మాటలతో యూట్యూబ్లో ఉన్నాయి. ఇవి కాదనమాట. ఇవన్నీ అపోహలు తొలగిపోవాలి. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా నేను వచ్చినటువంటి సాధన రాజమండ్రిలో అంటే గురు సాంప్రదాయం చెప్పాలి ఫస్ట్. మా గురువు గారు పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు, మా ఊర్లో రామలింగ సిద్ధాంతి గారు అంటే ఈ సాధనలో టాప్ ఆయన. శంకర దయాళ్ శర్మ గారినే తీసుకొచ్చారు. మా ఊర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చి నన్నయ్య విగ్రహం పెట్టారు. కాబట్టి వీళ్ళంతా కూడా గాయత్రి బాబా గారు వీళ్ళంతా గురు పరంపర ఉంది నాకు. ఆ గురు పరంపర నుంచి వచ్చింది కాబట్టి యక్షిణీలు ఏం డేంజర్ కాదు. మేము చేసి సిద్ధి పొందినటువంటి వాళ్ళము. కాబట్టి ఎవరైనా 7 రోజుల్లో చేసుకోవచ్చమ్మా ఈ సాధనని. అసలు అంటే ఎందుకు, ఏ అవసరంతో యక్షిణీ సాధన చేయాలంటారు? మనము ఇప్పుడు లక్ష్మీదేవిని ఎందుకు చేస్తాము? డబ్బులు కావాలని అడుగుతాము, డబ్బులు ఇస్తుంది. సరస్వతి లక్ష్మీదేవి చదువునివ్వలేదా? ఇవ్వగలదు, అన్నీ ఇచ్చేస్తుంది. ఏ దేవుడైనా ఇచ్చేస్తుంది. అట్లాగే యక్షిణీకి ఏంటంటే ఏ కోరికైనా ఇస్తుంది. డబ్బు కావాల్సే డబ్బు ఇస్తుంది, పని కావాల్సే ఉద్యోగం ఇస్తుంది, మొత్తం భార్యాభర్తల మధ్య గొడవలను కూడా కలుపుద్ది, ఏదైనా చేస్తుంది. ఆమె కూడా దేవతా స్వరూపం కాబట్టి మాతృస్వరూపం ఆమె. కాబట్టి దీనికి ఎవరు సాధకుడు ఏ కోరికలతో చేస్తే ఆయా కోరికలను తీర్చేటటువంటి శక్తి ఆమెకుంది. అసలు అంటే ఏ రకంగా గురుజీ ఈ సాధన? మంత్ర రూపంలోనా, పూజల రూపంలోనా, ఎలా? మనం అమ్మవారిని ఎలాగైతే పూజ చేస్తున్నామో ఆవాహయామి అని అంటాం, వస్తుంది కదా అమ్మవారు. అలాగే ఈ యొక్క యక్షిణులు అనేక రకాలైనటువంటి యక్షిణులు ఎక్కడ ఉంటారు? వీళ్ళు వటయక్షిణి. వటవృక్షం అంటే మర్రి చెట్టు మీద ఉంటారు. కాబట్టి ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ చిన్న మర్రి విత్తనం వేసుకొని చిన్న చెట్టు మనం చిన్న కుండీలో పెట్టుకుని అక్కడ దాని ముందు సాధన చేసుకోవచ్చు. చేసుకుని డైలీ వెళ్ళి మర్రి చెట్టు కింద చేస్తే తంతర్ జనం. అందువలన అయినా గురుజీ మర్రి చెట్టు అనంటే సినిమాల్లో చూసినంత వరకు దయ్యాలు ఉంటాయి అని చెప్పి, అంటే యక్షిణీ దేవతలు కూడా దయ్యాలు ఆత్మరూపంలో కాబట్టి మర్రి చెట్టు ప్రాధాన్యమేమో అని అనుకునేవారు ఉన్నారు. దానికి ఒక క్లారిటీ. మర్రి చెట్టు యొక్క ఓడలు ఆకుల్ని మనం త్రిమూర్తుల వ్రతంలో కూడా వాడతాం. త్రిమూర్తుల వ్రతం చేసినప్పుడు అవన్నీ తెస్తాం. కాబట్టి మర్రి చెట్టు ఆత్మలు కాదు, అసలు దానికి సంబంధమే లేదు. దేవత అంశ 50%, రాక్షసులకి దేవతలకి మధ్య అదొక ప్రత్యేకమైన స్పీస్. ఇప్పుడు మానవుడు కూడా అంతే. మనం కూడా మనలో దేవతలకి రాక్షసులకి మధ్య వారధిలో మనం. మనలోనే అందుకనే క్రూయాలిటీ ఉన్నా మనకి చాలా మంది ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఉంటాయి. రాక్షస స్వభావం అది. ఇతరులకు వస్తుంటే అసూయ పడతాం. అలాగే మామూలుగా మంచి చూడగానే పేదరికంలో పాపం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మనం హెల్ప్ చేస్తాం, అది దేవతా లక్షణం. అలా మనలాగే అదొక ఎనర్జీ. అంటే పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ తేడా ఉంటుందన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ మనము 320 ఫ్రీక్వెన్సీ హెర్జ్ 320 హెర్జ్ పెట్టుకున్నప్పుడు యక్షిణీలు వస్తారు, 420 హెర్జ్ పెట్టుకున్నప్పుడు గంధర్వులు వస్తారు. ఇలా ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యక్షిణీలు అనేటటువంటి వాళ్ళు అస్సలు హాని చేయరు. ఏ కోరికనైనా తీరుస్తారు. మంత్రం చదివి, ఆ మంత్రం ఉంటుంది నువ్వు అన్నట్టుగా, ఆ మంత్రము మనం గురుముఖత వాళ్ళు నేర్చుకోవచ్చు. తర్వాత పుస్తకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో ఉంటాయి. దాని నుంచి గురువు ఉండాలి. గురువు ఉంటే ఆ యక్షిణీ సాధన అనేటటువంటిది నెమ్మదంగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అపోహ తొలగించుకోవాలి వీళ్ళు. ఏమిటంటే అవి హాని చేస్తాయేమో అని. హాని చెయ్యవు. మార్కెట్లో ఫుల్ బుక్స్ ఉన్నాయి. గూగుల్లో కూడా మొత్తం మంత్రాలన్నీ కూడా ఉంటాయి. గురుముఖత తెలిసినటువంటి వాళ్ళ పర్యవేక్షణలో చేసుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media.
ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.